భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేటీకే 5 ఇంక్లైన్ 2వ లెవెల్ వద్ద వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పులు చెలరేగి విషవాయువులు వెలువడ్డాయి. దీంతో అన్వేష్ ప్రదీప్ అనే 2 కార్మికులకు అస్వస్థత కాగా సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మొదటి షిఫ్ట్ ఎండింగ్ టైంలో జరిగిన ప్రమాదాన్ని అధికారులు దాచి 2వ షిఫ్ట్కు కార్మికుల్ని విధులు నిర్వర్తించటకు డిస్ట్రిబ్యూషన్ చేశారు అధికారులు. ఇటీవల కేటీకే 6 ఇంక్లైన్లో రూప్ కూలీ కార్మికుడు గాయాల పాలైన ఘటన మరవక ముందే మరో సంఘటనతో కార్మికులు ఉలిక్కిపడ్డారు. సేఫ్టీ సూచన పాటించకపోవడం వల్లే తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో చెక్ చేయమని కలిపి మెయినింగ్ ట్రైన్లో ఈరోజు ప్రీ షిఫ్ట్లో సుమారు 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో గడ్డర్లు చేంజ్ చేయడం జరిగింది. ఆ పాత గడ్డర్ను కట్ చేసి తీసేసి దానిపైన మళ్ళీ స్టాప్ చేసి రావడం జరిగింది. సో సెకండ్ షిఫ్ట్లో అరౌండ్ 3:30కి కామన్ వెళ్తూ ఉంటే అక్కడ స్మోక్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో స్మోక్ అబ్జర్వ్ చేయగానే అందరికి ఇంటిమేషన్ ఇవ్వగానే నేను కూడా రావడం జరిగింది. సో అక్కడ మనం వాటర్ స్ప్రేయింగ్ అరేంజ్ చేసేసి మొత్తం ఎక్కడైతే స్లాబ్స్ ఉంటాయో ఆ స్లాబ్స్ పైన మనకు యూజ్ ఏమైనా ఉంటే దానికి బహుశా అది ఫైర్ అంటుకొని ఉంటుంది, ఆ గ్యాస్ కటింగ్ చేయడం ఉంటుంది. సో అది కూడా మనకు ఓన్లీ 125 to 130 ppm వస్తుంది మెజర్ చేసినప్పుడు. సో అది ఫ్యాన్ గాలికి అట్లనే పోయి అది డైల్యూట్ అయిపోతుంది, ఎలాంటి డేంజర్స్ ఏం చేయదు. సో లోపల మనకు 4 పర్సన్స్ ఉంటే 4 పర్సన్స్ కూడా సేఫ్గా వాళ్ళే నడిచి హ్యాండ్ రైడింగ్ ద్వారా రావడం జరిగింది. సో వాళ్ళని హాస్పిటల్కి పంపించాము, ఎలాంటి డేంజర్స్ ఏం లేదు. సో ఇప్పుడు కూడా అది పూర్తిగా కంట్రోల్ చేయడానికి మేము ఆ గడ్డలు తీసేసి ఆ మీదున్న స్లాబ్స్ తీసేసి కంటిన్యూస్గా మొత్తం వాటర్ స్ప్రే చేసేసి అది చల్లాల్సింది. సో ఎలాంటి డేంజర్స్ కూడా ఏం లేదు.